2025 May 7th నాడు పహల్గామ్లో ఒక అటాక్ జరిగింది. హనీమూన్ జంటని ఒక హస్బెండ్ చంపేశారు. పహల్గామ్ దాడిలో చాలా మంది చనిపోయారు. ఒక హనీమూన్ జంటను కూడా హస్బెండ్ చనిపోతే ఆమె బాగా ఏడుస్తూ కూర్చున్నది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ అని ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ ధ్వంసం చేసే పని పెట్టింది. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. సింధూర్ అంటే బొట్టు పెట్టడం, అంటే హస్బెండ్ కోల్పోయిన లేడీకి బొట్టు ఉండదు కదా కేవలం మన భారతీయ సంస్కృతిలో. సో ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అప్పుడు నేను వేసిన కార్టూన్ నాకు నిజానికి కూడా నేను బాగా విపరీతంగా అంటే ఇది ఎందుకో ఎమోషనల్ ఫీల్ అయినా ఇన్సిడెంట్ చూసినప్పుడు కూడా ఎట్లా చాలా హార్ట్ టచింగ్ ఎమోషన్ ఫీల్ అయ్యేసిన కార్టూన్. ఓకే, అప్పుడు అన్నిటి సక్సెస్ఫుల్ గా ధ్వంసం చేసిన తర్వాత అనిపించింది భరతమాత ఒక స్త్రీ, ఆమెకు సింధూర్ అన్నది ఒక ఇండియా మ్యాప్ వేస్తే ఎట్లా ఉంటది అన్నది కార్టూన్ వేసిన. అది బాగా మంచి విపరీతంగా వైరల్ అయింది. అప్పుడు కూడా బాగా ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక ఇండియా మ్యాప్, భరతమాతకు ఇండియా మ్యాప్ లో ఉన్న సింధూరం ఒక కార్టూన్ వేసినట్లు. పెహల్గామ్లో అటాక్లో చనిపోయిన హనీమూన్ జంటకు ట్రిబ్యూట్గా ఈ కార్టూన్ వేసిన. అంటే నేషన్ వైడ్గా బాగా వైరల్ అయింది. నాకు మంచి పేరు తెచ్చి పెట్టిన కార్టూన్. బట్ కానీ ఐస్ లో మాత్రం చాలా అంటే ఆపరేషన్ సింధూర్ ఎంత సీరియస్ గా తీసుకున్నారనేది చూపించేలాగా అసలు చాలా బాగా చూపించారు. ఎట్లా ఉంటే అమ్మవారిని చూసినట్టు. మన భారతీయ సంస్కృతిలో స్త్రీని అట్లే చూపెట్టాలి ఒక దేవత. తర్వాత మెసేజ్ ఓరియంటెడ్ కార్టూన్. మెసేజ్ అంటే ఇప్పుడు చాలా మంది కూడా